చట్టం కావాలి, దాంట్లో పోస్టులు కూడా చెప్పాలి, ఎగ్జామ్ పేపర్ కూడా ఇవ్వాలి ముందే అని అంటే ఏమైనా అర్థం ఉంటుందండి. పోస్టులు మారుతూ ఉంటాయి, ఇయర్కు మారుతుంటాయి. సో చట్టం చేసి పోస్టులు కూడా చట్టంలో పేర్కొంటే అంతకన్నా ఎక్కువ ఇవ్వరాదు, నువ్వు అంతకన్నా తక్కువ ఇవ్వరాదు. సో క్యాలెండర్ ఇస్ క్యాలెండర్కి చట్టాలు ఉండవు. మీకు చట్టం దేనికి అడగాలంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఏంటిది? ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన వెంటనే అది ఆటోమేటిక్గా అది నింపడానికి మార్గం. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అలా ఉండవు. ఎందుకు ఉండవు అంటే ప్రజల అవసరాలను బట్టి ఉద్యోగాలు కాదు, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను బట్టి కూడా ఉద్యోగాలు ఉంటాయి. ఉద్యోగాల సంఖ్యను నిర్ణయించేది కేవలం ప్రజల అవసరాలు మాత్రమే నిర్ణయిస్తాయి, ప్రభుత్వ ప్రయారిటీస్ నిర్ణయిస్తాయి. ఉదాహరణకు పలానా రంగం ప్రభుత్వ ప్రయారిటీ కాదనుకోండి, ఆ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉంటాయి. ఒక రంగంలో ప్రభుత్వ ప్రియారిటీ అనుకుందాం, ఆ రంగంలో ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు నింపుతుంది. సో ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రియారిటీ బట్టి ఉంటుంది, పాలసీ బట్టి ఉంటుంది, గవర్నమెంట్ ఫైనాన్సెస్ బట్టి ఉంటుంది. ఉదాహరణకు గవర్నమెంట్కు ఆర్థికంగా మరొకటి ముఖ్యమైనది వచ్చింది, ఎక్కువ జీతాల మీద ఖర్చు పెట్టకూడదు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఖాళీ అయిన ప్రతి ఉద్యోగాన్ని ఫిలప్ చేస్తే పబ్లిక్ ఫైనాన్సెస్ అనేది క్వశ్చనబుల్ అవుతుంది. అయితే మనలాంటి వాళ్ళు అంటాం, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయిన ప్రతి ఉద్యోగం ఫిల్ కావాలని తప్పనిసరిగా అంటాం. కానీ ప్రభుత్వాలు చేసే పని చెప్తున్నాను. అందుకే ప్రభుత్వాలు ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్కి ఒప్పుకోవు. కానీ మనం అడగాల్సింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, అయ్యా ప్రజల అవసరాలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి? ప్రభుత్వ ఉద్యోగులు అనేది నిరుద్యోగుల కొరకే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ప్రజల అవసరాలు ప్రభుత్వం నుంచి ఎన్ని ఉన్నాయి అవి తీర్చాలి. సో నెంబర్ ఆఫ్ జాబ్స్ కొరకు, అన్ఎంప్లాయిడ్ కొరకు మనం ఇప్పుడు ఉదాహరణకు బీఈడీ గ్రాడ్యుయేట్స్ ఖాళీ ఉన్నారు కదా అని టీచర్ పోస్టులు నింపరు. బడిలో పిల్లలు ఉంటే చదువు చెప్పడానికి టీచర్ పోస్టులు నింపుతారు. సో బడిలో పిల్లలు లేకపోతే టీచర్ పోస్ట్ నింపరు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ నాట్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ టీచర్. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్కి అవసరమైన ఉద్యోగాలు ఉంటాయి, కానీ ప్రొడక్షన్ లేకపోయినా ఉద్యోగాలు ఇవ్వరు. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ అనేది నిరుద్యోగుల అవసరాలు కాదు ఎంప్లాయ్మెంట్ నిర్ణయించేది, అక్కడ ఉన్న ఆర్థిక అవసరాలు నిర్ణయిస్తాయి, ప్రజల అవసరాలు నిర్ణయిస్తాయి. అయితే నిరుద్యోగుల మరి అవసరాలు నిర్ణయించకపోతే ఎట్లా అంటే నిరుద్యోగుల అవసరాలకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి పాలసీస్ ఉన్నాయి. సో అందువల్ల పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి, నిజంగా జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కాదు. సో అంటే ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటే ఒక ఏడాదిలో ఖాళీ అయిన జాబ్ను రిటైర్ అవుతారు, రకరకాల రీజన్తో ఖాళీ అవుతారు. సో ఆ ఖాళీ అయిన ఉద్యోగాలైనా ఆటోమేటిక్గా నింపేటువంటి పద్ధతి. ఇంకా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెసులుబాటు ఉంటే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వండి. కానీ అట్లీస్ట్ ఎందుకంటే జనాభా పెరుగుతుంటుంది, ప్రజల అవసరాలు పెరుగుతుంటాయి. ఉదాహరణకు ఒక 2 లక్షల టీచర్లు ఉన్నారు, ఒక ఏడాదిలో ఒక 16,000 టీచర్ పోస్టులు రిటైర్ అవుతున్నారు అనుకుందాం. ఈ 16,000 అయితే నింపాలి కదా, ఎందుకంటే మళ్ళీ ఉన్న బడి పిల్లలకు చదివారు చెప్పాలి. సో ఇంతకన్నా నీకు ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరిగి ప్రభుత్వ విద్య అవసరాలు పెరిగాయి అనుకోండి, ఇంకా 5,000 యాడ్ చేయండి. కానీ ఇప్పుడున్న 16,000 టీచర్లు రిటైర్ అయ్యారు, వారు ఎక్కడో ఒక బడిలో ఏదో ఒక పిల్లలకు పాఠం చెప్తున్న వాళ్ళే కదా. మళ్ళీ రిటైర్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్లో ఒక టీచర్ లేకపోతే అక్కడ బడిలో టీచర్ లేకపోతే పిల్లలకు కష్టం కదా. ఈ 16,000 మంది టీచర్లు ఒక నెంబర్ కాదు, 16,000 స్కూళ్ళలో ఒక్కొక్కరు పిల్లలకు చదువు చెప్తారు. అందులో ఒక 3,000 మంది మ్యాథమెటిక్స్ చెప్తారు, 2,000 మంది ఇంగ్లీష్ చెప్తారు. అంటే మనకు నెంబర్ లాగా కనబడుతుంది 16,000 టీచర్ పోస్ట్ వేకెంట్ అని. కానీ ఆ టీచర్లతో చదువు చెప్పించుకుంటున్న పిల్లలకి ఏంటి, మాకు టీచర్ లేడు, మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు అని కదా. సో అందువల్ల టీచర్ లేకపోవడం వల్ల జీవితకాలం ఉంటుంది. టీచర్ నేను ఈ మధ్య మా అమ్మను ఆమె 80వ జన్మదినం సందర్భంగా ఆమెతో మాట్లాడుతూ ఒక వీడియో రికార్డ్ చేశాను. అందులో ఆసక్తికరంగా ఆమె చెప్తుంది, అమ్మ నువ్వు ఏం చదువుకున్నావమ్మా అని అడిగాను. నాకు తెలుసు అనుకోగాని అది అంటే పెద్దవారు వారి మాటలు వారి వీడియో ఉండాలి అని రికార్డ్ చేశాను. సో ఆమెను అడిగితే అప్పుడు మాకు స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేకుండా, అందువల్ల తెలుగులో అయితే అన్ని చదువుకున్నా కానీ ఇంగ్లీష్ మాత్రం రాలే మాకు అన్నది. అంటే మా అమ్మకి 80 ఏళ్ళు, ఎప్పటి గురించి చెప్తోంది? 70 ఏళ్ళ కిందటి అనుభవం, 75 ఏళ్ళకి అనుభవం కిందటి అనుభవం చెప్తోంది. 70 ఏళ్ళ కింద నాకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ రాలేదురా, అందుకే మీకు చిన్నప్పుడు గుర్తుండే ఉంటుంది తెలుగు అన్నీ నేను చెప్పేవాడిని,
ఇంగ్లీష్ వరకు వచ్చేవరకు నాన్న చెప్పేవాడు గుర్తుందారా అన్నది. నిజమే, నాకు ఇప్పుడు 5వ తరగతి 6వ తరగతి వచ్చే వరకు సోషల్ కానీ ఇంగ్లీష్ సైన్స్ కానీ మా అమ్మే చెప్పేది. చిన్నప్పుడు మా అమ్మ హోంవర్క్ రాయించేది, ఎందుకంటే అమ్మకు తెలుగు వరకు వస్తుంది. అమ్మ చదువుకున్నది 3rd 4th, కానీ ఇంగ్లీష్ చెప్పాలి అంటే మాకు ఇంగ్లీష్ టీచర్ లేడు రా అన్నది. నాకు ఒక్కసారి గుండె ఒక్కసారి తరుక్కుమన్నది. అంటే 70 ఏళ్ళ కింద మా అమ్మకు ఇంగ్లీష్ టీచర్ లేకపోవడం వల్ల మా అమ్మకు ఆ రోజు ఇంగ్లీష్ రాలేదన్న భావన బాధ ఇప్పటికి ఉంది. 75 ఏళ్ళ తర్వాత కూడా మా అమ్మది గుర్తు చేసుకుంటాను, అప్పుడు ఇంగ్లీష్ టీచర్ ఉంటే మంచిగా ఉంటుంది కదరా అని. అంటే ఎందుకు ఆమెకి ఇవాళ కూడా ఇంగ్లీషు కాస్త అంత వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ ముని మన వాళ్ళ వరకు కూడా వచ్చారు మా అమ్మకు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే మా అమ్మకి అర్థమైతే లేదు. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్న ముని మనవాడు ఉన్నాడు, ముని మనవరాలు ఉంది. సో హాయ్ హ్యాపా వాట్ ఆర్ డూయింగ్ అనుకుంటూ వస్తుంది. సో మా అమ్మకి ఎక్కడో అనిపించి ఉంటుంది ఇంగ్లీష్ చేస్తే బాగుండేది కదా అని. సో అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్ లేకపోతే ఏమవుతున్న దానికి ఉదాహరణ జీవితం అంతా వెంటాడుతుంది ఆ వెనుకబడతాను. ఇప్పుడు మాకు నేను హై స్కూల్లో చదివేటప్పుడు మాకు సోషల్ టీచర్ లేకుంటే ఇప్పటికీ నాకు జాగ్రఫీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. నేను పాలిటిక్స్ చెప్పగలుగుతాను, మీరు ప్రపంచంలో గాజా అంటే గాజా చరిత్ర చెప్తా, స్పెయిన్ అంటే స్పెయిన్ చరిత్ర చెప్తా, అంగోలా అంటే అంగోలా హిస్టరీ చెప్పగలుగుతా, పాలిటిక్స్ చెప్పగలుగుతా. కానీ అంగోలా ఎక్కడుంది అంటే మ్యాప్లో కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పటికీ, ఎందుకంటే ఆ రోజు జాగ్రఫీ చెప్పలేదు మాకు సరిగా. ఇప్పటికీ కూడా రకరకాల సాయిల్స్ వాటి క్వాలిటీ ఏంటి, ఇప్పుడు వాయనాడులో జరుగుతున్నది బీభత్సానికి సాయిల్ జాగ్రఫీ ఎంత కారణం అంటే స్టిల్ నేను ఇప్పుడు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక టీచర్ వేకెన్సీ జీవితం అంతా వెంటాడుతుంది. సో అందువల్ల ఇవాళ మనకు కావాల్సింది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏఎన్ఎం వేకెన్సీ అక్కడ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఉద్యోగి ప్రజల భద్రతను దెబ్బతీస్తుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కేవలం నెంబర్ కాదు, నిరుద్యోగుల అవసరాలే కాదు, ప్రజల అవసరాలకు తగినట్టుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి. అంటే ఇవాళ ఈ ఏడాదిలో ఒక 100 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు, 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయ్యారు. 1000 మంది కానిస్టేబుల్ రిటైర్ అయితే అర్థం వాళ్ళు సర్ప్లస్ అయితే లేరు కదా. మనకు తెలుసు కదా, ఏ పోలీస్ స్టేషన్లో మనకు అవసరాన్ని మించి కానిస్టేబుల్ లేరు, అవసరం మందమే లేరు కానిస్టేబుల్ పాపం. సో ఇవాళ మనకు 1000 మంది కానిస్టేబుల్లలో నువ్వు రిక్రూట్మెంట్ జరగకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లో ప్రజల భద్రత ఎఫెక్ట్ అవుతుంది. ఒక 300 మంది ఏఎన్ఎంలు లేకపోతే ఎన్ని గ్రామాల్లో ప్రజల మౌలిక వైద్య సేవలు ఇబ్బంది పడతాయి. అందుకొరకు నింపాలి. అంటే అందుకొరకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అడగాలి. అయ్యా ప్రజల అవసరాల కొరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అందువల్ల ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీ అయినాక దాన్ని నింపకపోతే ప్రజల అవసరాలకు నష్టం కలుగుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణ మీకు కానిస్టేబుల్ చెప్పాను, టీచర్ చెప్పాను, నేను చెప్పాను, ప్రజల అవసరాలకు నష్టపోతారు. అందువల్ల మీరు ప్రజల అవసరాలను నింపడానికి పబ్లిక్ సర్వీసెస్ యాక్ట్ తేండి. సో దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్యాప్ బిట్వీన్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్. ఒక పోస్ట్ వేకెంట్ ఖాళీ అయితే వెంటనే నింపాలి, ఎందుకంటే ఆ గ్యాప్ ఉండకూడదు పబ్లిక్ సర్వీసెస్లో. అంటే ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే సేవలలో గ్యాప్ ఉండకూడదు, ఇది అడగాలి. జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత, క్యాలెండర్ చట్టబద్ధత ఏముంటుంది, క్యాలెండర్లకు ఉంటుంది చట్టబద్ధత. నాకు తెలిసిన యూపీఎస్సీ మరి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత ఉందో లేదో తెలియదు. అసలు ఆ అభ్యంతరం చెప్పడం వల్ల ఉపయోగం ఏముంటుంది. అపోజిషన్ ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్రియేటివ్గా నిలదీయాలి. పబ్లిక్ సర్వీసెస్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అని ఒకటి నేను శాసన మండలిలో అడిగింది ఇది. అందువల్ల అప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్రజల సేవలో అంటే ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలో గ్యాప్ రాదు. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయితే వెంటనే మ్యాథమెటిక్స్ టీచర్ ఆ రిటైర్మెంట్కి ఒక 3 నెలల ముందే అపాయింట్ అయితే మ్యాథమెటిక్స్ టీచర్ అక్కడ క్లాసులు చెప్తున్న మ్యాథమెటిక్స్ టీచరు క్షేత్రగణితం నుంచి రేఖాగణితానికి వచ్చే వరకు టీచర్ రిటైర్ అయింది అనుకోండి, క్షేత్రగణితం వస్తుంది, రేఖాగణితం రాదు. మీకు నాకు మెన్సురేషన్ వస్తుంది, జామెట్రీ రాదు. నా జీవిత అనుభవమే. మాకు మ్యాథమెటిక్స్ టీచరు ఒక 15 రోజులు నెల రోజులు గ్యాప్ ఉండే. అందువల్ల ఏమైంది, క్షేత్రగణితం వరకు ఆ టీచర్ బ్రహ్మాండంగా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. గోవిందరావు గారు అని ఉండి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు. సో తర్వాత నెక్స్ట్ టీచర్ వచ్చే వరకు లేట్ అయింది జామెట్రీ. దానివల్ల ఏమైందంటే జామెట్రీ మాకు సరిగా చెప్పాలి, హడావులు అయిపోయాడు. నాకు ఇప్పటికీ క్షేత్రగణితం బ్రహ్మాండంగా వస్తుంది, మెన్సురేషన్, జామెట్రీ రాదు. ఈవెన్ టుడే జామెట్రీ సరిగా రాదు. నాకు ఒక రైట్ యాంగిల్ ఒకటే గుర్తున్నది, అంటే పైథాగరస్ థీరం ఒకటే గుర్తున్నది, మిగతా గుర్తులేదు. ఎందుకంటే జామెట్రీ సరిగా చెప్పలే. అంటే ఒక టీచర్ గ్యాప్ అనేది ఎంత పెద్ద గ్యాప్ ఉంటుంది మనిషి జీవితంలో. దానికి నా ఉదాహరణ చెప్పాను, మీకు జాగ్రఫీ గ్యాప్ చెప్పాను, జామెట్రీ గ్యాప్ చెప్పాను. అందువల్ల మీకు ఒక 4 నెలల ముందు ఒక టీచర్ రిటైర్ అవుతున్నాడంటే ముందే రిక్రూట్మెంట్ అయిందనుకోండి. సో అక్కడికి ఆ మ్యాథమెటిక్స్ టీచర్ రిటైర్ అయిన 1 రోజు ముందే